ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా చాలా బాగుండాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, వాచ్ చేస్తున్నందుకు చాలా సంతోషం. ఇంకా 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఈరోజు గత వారంలో గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి ఒక విషయం గురించి మళ్ళీ ఇప్పుడు ఒక విషయం చెప్పుకుందాం. చాలామంది చెప్పారు కదా, ఇదివరకు అనుకున్నాం, కొత్తగా పుట్టుకొచ్చినటువంటి జ్యోతిష్య పండితులు, పాండిత్యం కలిగిన వారు అనుకోండి, వారందరూ కూడా అనవసరంగా భయభ్రాంతి గురి చేస్తున్నారు. అటువంటిది మనం కాలసర్పదోషం వీడియో చేసాం, మీరందరూ చూసే ఉన్నారు. చాలామందికి దాన్ని షేర్ కూడా చేశారు. ఈ రోజున మనము ఈ సర్పదోషం గురించి మాట్లాడుకుందాం. అసలు సర్పదోషం అంటే ఏమిటి? కాలసర్పదోషంలో కూడా సర్పదోషం ఉంది. అంటే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉండడం కూడా సర్పదోషమే. అయితే ఇక్కడ మనకి లగ్నము నుండి మనకి ఎక్కడో పటం పంపించాను మీకు. ఇది పటం చూడండి. మనకి లగ్నము నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ బాగా చూసుకోండి. మీరు పటాన్ని బాగా పరిశీలించుకోవాలి. మీరు జూమ్ చేసి కూడా చూసుకోండి. లగ్నం నుంచి కానీ అంటే చంద్రుడున్న రాశి నుంచి కానీ, సపోజ్ ఇది మేష లగ్నం అయింది, రాశి సింహరాశి అయింది. సింహరాశి నుంచి అయినా సరే ఈ యొక్క రాహుకేతువులు ఈ స్థానాల్లో ఉంటే, ఈ స్థానం అంటే ఇప్పుడు నేను చూపే స్థానాలు కాదండి, నేను ఉదాహరణకి ఇచ్చాను. లగ్నము కానీ చంద్రుడి నుంచి కానిటువంటి భావనతో చూసుకోండి. ఒకవేళ మీది మిథున రాశి అయింది, మిథున రాశి వారికి అయినట్టయితే ఆయా స్థానాల్లో ఉండకూడదు అనే చెప్తాను మీకు నేను. ఇది బాగా చూసుకోండి. అలా ఉంటుంది సర్పదోషము. సర్పదోషం వల్ల ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా జరిగేది సంతానానికి ప్రాబ్లం ఏర్పడుతుంది. గర్భస్రావాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కలలో ఎప్పుడు పాములు కనపడుతూ ఉంటాయి. పుట్టిన సంతానం అటిజంతో బాధపడే అవకాశం, లేదా ఏదైనా సరే దివ్యాంగులుగా పుట్టే అవకాశం, పుట్టగానే హార్ట్లో హోల్ ఉందని చెప్పడం, పుట్టగానే మనం తీసుకెళ్ళి పెట్టెలో పెట్టడం. సరే, కొంతమంది వైద్యులు వ్యాపారాత్మక ధోరణితో పిల్లల్ని పుట్టగానే అందరి పిల్లల్ని పెట్టెలో పెడుతున్నారు. ఓ 10 రోజులు పెట్టిన తర్వాత తల్లికి ఇస్తున్నారు. దానికి ₹1 లక్ష అవుద్దనుకోండి, అది వేరే విషయం, అదొక వ్యాపార తత్వం. అలా చేసిన వాళ్ళ గురించి సుమా, అందరి గురించి కాదు. సరే, ప్రస్తుతాంశంలో మనకి నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. లగ్నము నుంచి కనుక ఈ యొక్క గ్రహాలు రాహుకేతువులు ఈ స్థానాల్లో ఉంటేనే, అంటే చూపించిన స్థానాల్లో కాదు, మీ లగ్నము నుంచి అలా ఉన్నప్పుడు మాత్రమే అనే విషయం గుర్తుపెట్టుకుంటే, చంద్రరాశి నుంచి కానీ లగ్నము నుంచి కానీ ఎక్కడ ఉండాలి? మీకు ఎక్కడుంటే దోషము అని అడిగితే, లగ్నము నుంచి కానీ చంద్రరాశి నుంచి కానీ 5వ స్థానంలో, అంటే 5వ స్థానంలో, 8వ స్థానంలో, లగ్నము నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ 8వ స్థానంలో, మరియు 9వ స్థానంలో, మరియు 10వ స్థానంలో, లగ్నం నుండి చంద్రుడి నుంచే గుర్తుపెట్టుకోండి. ఇలా చూపించిన ప్లేస్లో ఉంటే సరిపోదు అనుకోకండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. లగ్నము నుంచి 12వ స్థానంలో, చంద్రుడి నుంచి 12వ స్థానంలో. ఉదాహరణకి మీది మేషరాశి అయింది. ఈ మేషరాశి వాళ్ళకి 5, 8, 9, 10, 12 స్థానం ఉండకూడదు. మిథున రాశి వారికి కూడా మీ రాశి నుంచి 5, 8, 9, 10, 12 స్థానం ఉండకూడదు. కన్యా రాశి వారికి 5, 8, 9, 10, 12 రాశిలో ఉండకూడదు. లగ్నం మీది సపోజ్ మీది కర్కాటక లగ్నం అయింది. లగ్నం నుంచి కూడా 5, 8, 9, 10, 12 స్థానం ఉండకూడదు. ఇలా మీరు చూసుకోవాలి. అంటే మీ జాతకంలో రాహు కానీ కేతువు కానీ ఈ స్థానాల్లో ఉన్నప్పుడు అది సర్పదోషం అనబడుతుంది. కొంతమంది అష్టమ స్థానం సర్పదోషం కాదు కదా అంటారు. కానీ చతుర్థ భావాధిపతి మనకి దోషకారకుడు కనుక తప్పకుండా మీకు ఈ యొక్క అష్టమ స్థానంలో రాహుకేతువులు కూడా వివాహ నష్టాన్ని, సుమంగళి యోగాన్ని పోగొడుతున్నారు. భర్తకి విధవ యోగాన్ని, భార్యకి విధవ యోగాన్ని కలిగిస్తున్నారు. అవయోగం అది. అదేంటండి భర్తకి విధవ యోగం ఏంటంటే, భార్య లేనివాడు విధవ అని అర్థం, భర్త లేనివాడు విధవ అని అర్థం. కాబట్టి ఇద్దరికి కూడా అష్టమ రాహు కేతువులు కనుక ఉంటే అక్కడ దోషం ఏర్పడుతుంది. దీనిని సర్పదోషం అంటారు. మరి దోషం ఎలా పోగొట్టుకోవాలి స్వామి? మీ దగ్గర ₹10 ఉన్నాయా? వెంటనే రాతి మీద సర్ప బొమ్మలు, అంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ అంటారు దాన్ని, అది వాయు ప్రతిష్ఠ చేసుకోండి. లేదా ఏదన్నా దేవాలయంలో లేనట్టయితే అక్కడ యంత్ర ప్రతిష్ఠ చేసుకోండి. తప్పకుండా ఈ యొక్క ప్రతిష్ఠ చేసుకునే అవకాశం, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని పొందుకోవాలి. తప్పకుండా మీరు షణ్ముఖుల యొక్క క్షేత్రాలు, 6 క్షేత్రాలు ఉన్నాయి. ఈ 6 క్షేత్రాలని మీరు సందర్శించాలి. తిరుత్తణి, పళని, ఇలా 5 మనకి 6 క్షేత్రాలు ఉన్నాయి. ఈ 6 క్షేత్రాలని తప్పకుండా జీవితంలో సందర్శన చేయాలి. చేస్తేనే
దోషాలు తొలగిపోతాయి, సర్పదోషం తొలగిపోతుంది. స్వామి డబ్బు లేదు ఏం చేయమంటారు అంటే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి మీరు ఏదన్నా ఒక పదార్థం కానీ వస్తువు కానీ తప్పకుండా మీరు ఇవ్వాలి. అది దేవాలయంలో నిత్యముగా వాడుకునేట్టుగా ఉండాలి. ఒక పాత్ర, కంచు పాత్ర ఇవ్వండి, లేదా ఒక వెండి పాత్ర ఇవ్వండి, లేదా ఏదైనా పాత్ర, రాగి పాత్ర ఇవ్వండి. అక్కడ దేవాలయంలో కనీసం వాళ్ళు ఒక 5-6 సంవత్సరాలు వాడుకునేటువంటి బలమైనది అది అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు ఈ యొక్క సర్పదోషం ఉన్న తెలిసిన వాళ్ళు సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకాన్ని, ఇంకా ఒక రకంగా మేకపాలతో అభిషేకం చేస్తే పితృదోషం అంటే ఈ సర్పదోషం తొలగిపోతుంది. సర్పదోషం తొలగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ సర్పదోషం ఉన్న వాళ్ళకి ఒకవేళ శుక్రుడు లేదా కుజుడు గనుక ఈ రాహుకేతులతో కలిసినట్టయితే ఇది ఇంకా వివాహ దోషాన్ని కలుస్తుంది. అటువంటి జాతకంలో కుజరాహులు కలిసి ఉన్నా, కుజకేతువులు కలిసి ఉన్నా, శుక్రరాహులు కలిసి ఉన్నా, శుక్రకేతువులు కలిసి ఉన్నా వైవాహిక జీవనంలో ఆటంకాలు ఏర్పడితే గుర్తుపెట్టుకోండి. అది పోవడానికి తప్పకుండా మీరు వివాహానికి ముందే అర్క వివాహము, ఉదకుంభ వివాహం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట తప్పకుండా చేయించుకోవాలి. జన్మజాతకంలో ఇది కనబడినప్పుడు ఇంకా విపరీతమైనటువంటి ప్రభావం ఏంటో తెలుసా? కుజరాహులు కలిసి ఉంటే వైవాహిక జీవనం దుర్భరంగా ఉంటుంది. దానికి తప్పకుండా దోష పరిహారం చేసుకోవాల్సిందే. కాలసర్ప దోషం లాంటి పూజ చేసుకోవాల్సిందే. సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట చేసుకోవాల్సిందే. రేపు మనం ఇంకో ఎపిసోడ్లో పితృదోష నిమిత్తమైనటువంటి పూజలు చెప్తాం. ఆ పితృదోషం ఎలా వస్తుందో చెప్తాను నేను. దాని ప్రకారం కూడా ఈ పూజలు కూడా చేసుకోవాల్సిందే. కుజుడు రాహు, శుక్రుడు రాహు కలిసి ఉంటే దోషం ఎక్కువగా ఉంటుంది. ఇది కనుక సప్తమ స్థానంలో ఉంటే ఇంకా విపరీతమైనటువంటి నష్టాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని మీరు తప్పకుండా చేయాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలా ఉన్నట్టయితే మీకు సర్పదోషం ఉంటుంది. సర్పదోషం వల్ల సంతానాలస్యము, సంతానం లేకపోవడం, ఉన్న సంతానం అనారోగ్యంగా ఉండడం లాంటివి ఏర్పడతాయి. కనుక ఇటువంటి పరిహారాలు చేసుకుంటూ నిత్యము మీ ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఆ భగవంతుని కనుక స్మరణ చేస్తే తప్పకుండా మనకి ఆ దోషం తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఆనంద శుభయోగాలు పొందుకుంటారు అనేసి తెలుసుకోండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత అర్పణమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.